అది ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది. అది ఎలా ఉంటే సరైనోడు కాకపోయినా డ్రమ్ము చూసి మేము పడిపోయాను అని. అంటే ఈ మధ్య యూత్ కూడా ఏదో సామెత ఉంది, ఎదవలకే పడతారు లేడీస్ అని. వాడు ఈ మధ్య కొంతమంది లైఫ్ స్టైల్ హెయిర్ స్టైల్ చూసి పడిన వాళ్ళు ఉన్నారు. అలా రకరకాలు ఉన్నాయి యూత్ అవగాహన లేకపోవడం. అయితే మీరు చివరిలో ఏమైనా ట్విస్ట్ మెసేజ్ లాంటిది ఏమైనా ఇచ్చారా? అసలు ఏంటి ఇందులో ఏం చెప్పదలుచుకున్నారు బ్రీఫ్గా చెప్పండి. అంటే మేము నిజానికి ఇందులో ఏం సందేశం ఇవ్వట్లేదండి. ఒక 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 లైఫ్ని ఎంటర్టైన్మెంట్ మోడ్లో మేము చెప్తున్నాం అంతే. బట్ ఆ క్యారెక్టర్లు అంతా బాగా మీకు డెఫినెట్ ఇందాక నితిన్ గారు చెప్పినట్టు అది మీకు రాజు వెడ్స్ రాంబాయ్ అనేది అది మీకు ఎప్పుడు గుర్తుండిపోయే పాత్రలుగా అయితే మిగులుతాయని చెప్పి మంచి అనుభూతిని ఈ సినిమా ఇస్తుందని మాత్రం నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. వేణుగారు అంటే రాజు వెడ్స్ రాంబాయ్ ఫస్ట్ క్లిప్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అయితే అమ్మాయి తన గురించి చెప్తూ తన లవర్ గురించి చెప్తూ మధ్యలో వాళ్ళ ఫాదర్ పేరు ఎందుకు యాడ్ చేసింది, దానికి ఇంపార్టెన్స్ ఎందుకు? అంటే తన గురించి తన లవర్ గురించి చెప్పొచ్చు లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయ్, ఫాదర్ గురించి పర్టికులర్గా పేరు చెప్పడంలో ఆ ఉద్దేశం ఏంటి? కథలో ఆ ఫాదర్ పాత్ర ఎంతవరకు మీరు అనుకున్నటువంటి కథలో కీలకంగా ఉండబోతుంది? వాళ్ళ జీవితము ఒక గ్రేట్ టర్న్ తీసుకోవడానికి మిగతా పాత్రలు ఎలాగో ఆ పాత్ర కూడా ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. అందుకనే ఆ పాత్ర పేరు అంటే వాళ్ళ ఫాదర్ నేము మెన్షన్ చేయడం జరిగింది ఆవిడ. జనరల్గా ఎవరికైనా ఐడెంటిటీ ఏంటి, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అంటేనే కదా ఫాదర్ నేమ్. సో అలా ఓకే ప్రత్యేకంగానే. సో రెండోది అంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో క్లైమాక్స్ చాలా కీలకంగా ఉంటుంది. సో క్లైమాక్స్ కొత్త రకంగా ఉంటుంది, చాలా కొత్త రకమైనటువంటి సినిమా తీసాము, క్లైమాక్స్ చాలా కట్టుబడేస్తుంది అని చెప్పే మాటలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. సో మీరు కూడా క్లైమాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, క్లైమాక్స్ థియేటర్కి రప్పిస్తుందనే ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారు. క్లైమాక్స్ విషయంలో మీరు డైరెక్టర్ కావచ్చు, మీ టీంతో ఎట్లాంటి వర్క్ చేశారో, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు? క్లైమాక్సే కథ అండి యాక్చువల్. ఇందులో మేము ప్రత్యేకంగా ఫోకస్ చేయడం అంటే మేము దాన్ని స్ట్రక్చర్ చేసే ప్రాసెస్లో, స్టోరీని పొజిషన్ చేసే ప్రాసెస్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప ఆ క్లైమాక్స్కే మేము ఫస్ట్ విన్నదే నేను కదిలింది, నేను మూవ్ అయింది ఒక 3 రోజులు బాగా కథ గురించి ఆలోచించింది నాకు ఆ క్లైమాక్స్ ఓన్లీ ద స్టోరీ. ఈవెన్ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయడానికి కారణం కూడా అదే. అంటే నితిన్ గారు, సాయి గారు ఒకటే గంట లోపల వాళ్ళు ఇట్స్ గుడ్ ఫిలిం అంటే వెరీ గుడ్ ఫిలిం, ఇది మనం చేస్తున్నాం డెఫినెట్లీ అని చెప్పి వెళ్ళిపోయారు. సో కొత్త వాళ్ళతో చేసే సినిమాలు అంటే ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. మీకు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఒక ప్రొడక్షన్ హౌస్ కావచ్చు. అలాంటిది ఈటీవీ విన్తో కొలాబరేట్ అయ్యి ఆడియన్స్ని థియేటర్కి రప్పించే ప్రయత్నంలో ఎంతవరకు సఫలమవుతారు మీరంతా? అంటే కంటెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ని డిసైడ్ చేసేది. ఇప్పుడు కంటెంట్ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ చేసే ఒక లెవెల్కి వెళ్ళిపోయాం. అంటే అలా ఛానలైజ్ అయ్యింది సొసైటీ, అట్లా కూడా ప్రేక్షకులు కూడా. కాబట్టి మంచి ఫిలిం థియేటర్లో చూడాలి అనేటువంటి ఇంప్రెషన్ని మనము మన టీజర్ ద్వారా, ట్రైలర్ ద్వారా క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ థియేటర్ వరకు వస్తారు. అలా 1-2 సినిమాలు కూడా హిట్ అయినాయి ఈ మధ్యకాలంలో. సో మనం చూసాము అలా మన సినిమాకు కూడా వస్తారని చెప్పేసి. వస్తారు, డెఫినెట్లీ వస్తారు, మేము స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. యా.